జిల్లాలోని పోర్టులో పనిచేస్తున్న సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారని ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషా తెలిపారు. ఫెడరేషన్ ఏపీ చైర్మన్ గా పదవి బాధ్యతలను స్వీకరించి తొలిసారిగా నగరానికి వచ్చిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోర్టులో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికను తెలియజేశారు. ఎన్నో ఏళ్లుగా పోర్టులలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టులో అసంఘటిత రంగ కార్మికులుగా పనిచేస్తున్న వారికి శ్రమకు తగ్గ వేతనం లభించడం లేదన్నారు. కార్మికుల సమస్యల పరిష్కార విషయంలో రాజీ పడకుండా తమ ఫెడరేషన్ పోరాడుతుందని స్పష్టం చేశారు. పోర్టులలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అవి పరిష్కారం అయ్యేటట్టు కృషి చేస్తారని షేక్ ఖలీఫాతుల్లా బాషా తెలిపారు. త్వరలోనే కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులను కలిసి కార్మికుల సమస్యలు తెలియజేస్తారని బాషా చెప్పారు. ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు అర్నబ్ చటర్జీ, భారతీయ జనతా మజ్దూర్ సెల్ జాతీయ అధ్యక్షులు విశ్వప్రియ రాయ్చంద్ చౌదరిలు మాట్లాడారు. ఈ సమావేశంలో బీజేఎంసీ విశాఖ జిల్లా అధ్యక్షులు కె శివగణేష్, బీజేఎంసీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కె రాజ్యలక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి జి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లా బాషాను పలు పోర్టుల్లో పనిచేస్తున్న కార్మికులు ఘనంగా సత్కరించారు. అనంతరం తమ దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. మనము ఏదైతే సమస్యలు ఉన్నాయో మన వర్కర్స్ వాళ్ళకి తీర్చాల్సినవి మీరు మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా మేము మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. అలానే మా నేషనల్ చైర్మన్ గారైన అర్నబ్ చటర్జీ గారి ఆశీస్సులతో, అలానే బీజేఎంసీ నేషనల్ చైర్మన్ అయిన విష్ణుప్రియ రాయచౌదరి గారి ఆశీస్సులతో నేను మీ అందరికీ కూడా నేను పత్రముఖంగా తెలియజేసుకుంటాను. వర్కర్స్ శ్రేయస్సే నా శ్రేయస్సు, వర్కర్స్ శ్రేయస్సు చేయడానికి నేను ఈరోజు బాధ్యత తీసుకున్నానని నేను అందరికీ నమస్కారం.